సభ ఎన్నికల్లో సీట్లు ఎందుకు తగ్గినాయి? నేటి నుంచి కురియన్ కమిటీ విశ్లేషణ, పార్టీ నేతల నుంచి అభిప్రాయాల స్వీకరణ. ఈ నెల 14వ తేదీ వరకు రాష్ట్రంలోనే మకాం. యాక్చువల్గా ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక కాంగ్రెస్ హైకమాండ్ ముగ్గురితో కూడిన ఒక కమిటీ వేసింది. దాదాపు ఎక్కడెక్కడ మధ్యప్రదేశ్లో కానీ ఒడిశాలో కానీ ఇక్కడ ఒక 4-5 స్టేట్స్లో ఎంపీ సీట్స్ తగ్గినాయి. సో దాన్ని తగ్గడం వల్ల కాంగ్రెస్ ఇండియా కూటమి అధికారంలోకి రాలేకపోయింది. ఇక్కడ కనుక కొన్ని సీట్లు వచ్చి ఉంటే ఈక్వేషన్ వేరేగా ఉండేది. సో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే వీళ్ళు 12-14 అన్నారు, 8కి పడిపోయారు. అంటే అధికారం వచ్చిన 64 సీట్లతో అధికారం చేపట్టిన జస్ట్ ఒక 3 నెలలకు 4 నెలలకు జరిగిన ఎలక్షన్స్లో 8 సీట్లకు పడిపోయారు. బీఆర్ఎస్ 0 అయిన పార్టీని వదిలిపెట్టండి. బీజేపీ 8 సీట్లు సాధించింది. 4 స్థానాలు ఉన్న బీజేపీకి ఇంకొక 4 పెరిగి 8 స్థానాల్లో గెలిచారు. సో దీనికి ప్రధానమైన కారణం ఏంటి అని ఒక కమిటీ వేసారనమాట. సో ఆ కమిటీకి సంబంధించిన వార్తను కూడా మనం గతంలో మనమే బ్రేక్ చేసినాం. ఒక్కసారి చూద్దాం ఆ కమిటీ. ఇగో ఎవరెవరంటే కమిటీలో ఉన్నది ఇదే కమిటీ. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఢిల్లీ, ఉత్తరాఖండ్ అండ్ హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక అండ్ తెలంగాణ. తెలంగాణలో 3 సభ్యులు పీజే కురియన్, రకీబుల్ హుస్సేన్, ఫర్గత్ సింగ్. సో ఈ ముగ్గురు ఈ 14వ తేదీ వరకు తెలంగాణలో ఉండి అందరి దగ్గర నుంచి అభిప్రాయాలు తీసుకుంటారు అనమాట. సో మధ్యప్రదేశ్లో బీజేపీ స్వీప్ చేసింది. ఛత్తీస్గఢ్, ఒడిశా, ఈ ఢిల్లీ, కర్ణాటకలో కూడా సీట్లు దారుణంగా తగ్గినాయి. అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కారణం ఏంటి అని వీళ్ళు విశ్లేషించబోతున్నారు అనమాట. ఈ కమిటీ తెలంగాణకు వచ్చింది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో సీట్లు ఎందుకు తగ్గాయన్న దానిపైన నిజ నిర్ధారణ కోసం పార్టీ జాతీయ నేత కురియన్ నేతృత్వంలో ఏఐసీసీ నియమించిన త్రిసభ్య కమిటీ బుధవారం రాత్రి హైదరాబాద్కు చేరుకున్నది. కమిటీ సభ్యులు కురియన్, రకీబుల్ హుస్సేన్లకు పార్టీ నేత, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్లు శంషాబాద్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. మరో సభ్యుడు ఫర్గత్ సింగ్ ఈ నెల 12వ తేదీన హైదరాబాద్కు వస్తాడు. ఈ నెల 14 వరకు రాష్ట్రంలోని మకాం వేయబోతున్న కురియన్ కమిటీ గురువారం గాంధీ భవన్లో పార్టీ నేతలతో సమావేశం కాబోతున్నది. ముందుగా పార్టీ ఓటమి పాలైన లోక్సభ నియోజకవర్గాల అభ్యర్థులు, ఇన్ఛార్జీలు, ఆయా నియోజకవర్గాల పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల నుంచి అభిప్రాయాలు సేకరించబోతున్నది. ఆ తర్వాత పార్టీ ఓటమి పాలైన నియోజకవర్గాలకు వెళ్ళి క్షేత్రస్థాయిలో నాయకుల అభిప్రాయాలు కూడా సేకరించబోతున్నది. మనం ఈజీగా చెప్పొచ్చు ఎందుకు ఓడిపోయిందంటే 2-3 కారణాలు. ఒకటి కొంత ప్రభుత్వ వ్యతిరేకత, రెండోది చెత్త క్యాండిడేట్స్కి టికెట్లు ఇవ్వడము, మూడోది అపోజిషన్ బీజేపీ క్యాండిడేట్స్ అంతా రాష్ట్ర స్థాయి నాయకులు బలమైన క్యాండిడేట్స్ అవ్వడం. ఈ 3 ప్రధానంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో పనిచేసినాయి. అనంతరం రాష్ట్రంలోని 9 లోక్సభ స్థానాల్లో పార్టీ ఓటమికి గల కారణాలను, ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నేతల పనితీరుపైన కురియన్ కమిటీ అధిష్టానానికి నివేదికను సమర్పించబోతున్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెదక్ ఉన్నది. మెదక్లో కావాలని ఓడగొట్టిరు, కావాలని అంతా కలిసి ఓడగొట్టిరాడ. సీనియర్లు ఎవ్వరూ నీళ్ళ మధుకు సపోర్ట్ చేయలే. ఇక టికెట్ల కేటాయింపు అయితే ఈడున్నాయన ఆయన, ఆడున్నాయన ఈయన్ని ఇష్టం వచ్చినట్టుగా టికెట్లు ఇచ్చారు, కథం పట్టించారు. ఏమంటున్నారు? బీఆర్ఎస్ ఓటు బీజేపీకి బదిలీ కావడం కాంగ్రెస్ ఓటమికి కారణమని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానానికి వివరణ ఇచ్చిరట. మరి కాంగ్రెస్కు పడ్డ ఓట్లు కూడా గతంలో అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్కు వేసిన వాళ్ళు కూడా బీజేపీకి ఎందుకు వేసిరు? కాంగ్రెస్కి ఎందుకు వేయలే? కాంగ్రెస్ ఓట్లు కూడా షిఫ్ట్ అయినాయి కదా, ఎందుకు జరిగింది అట్లా? నో ఆన్సర్.